నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వైద్యుల దినోత్సవ వేడుకలు పలు గవర్నమెంట్ వైద్యులకు పూలమాలలతో సన్మానం మేస్త్రీ కింద కూలీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి రోజువారీ కూలీల వేతనాన్ని పెంచాలని విన్నపం ఐదో వార్డులో విద్యుత్ సమస్యలు తీవ్రం కావడంతో వార్డుకు చెందిన కౌన్సిలర్లు జిల్లా ఎలక్ట్రిసిటీ ఎస్సీకి వినతి పత్రం అందజేత జూలై 1 జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ బాలమోహన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ సభ్యులు డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ వేదవ్యాస్, శ్రీమన్నారాయణ, నాగవేణి, వనిత, డాక్టర్ అలివేణి, డాక్టర్ సాయి లక్ష్మిలను డాక్టర్స్ డే యొక్క ప్రాముఖ్యతను, సమాజానికి డాక్టర్స్ చేస్తున్న సేవలను వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ బాలమోహన్, ప్రోగ్రామ్ చైర్పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి చంద్రమౌళి, కోశాధికారి వెంకటేశ్వర్లు, మైక్రో కేబినెట్ జాయింట్ సెక్రటరీ సిరిపురం శ్రీనివాస్, సీనియర్ లయన్స్ మెంబర్స్ వినయ్ కుమార్, ఎస్ సూర్యనారాయణ, గోలి రాము, కొత్త సురేందర్, గుండా శ్రీనివాస్, చందూరి మహేందర్, ఏ రాజేశ్వరరావు, లయన్ కిష్టయ్య మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు సన్మాన గ్రహీతలందరికీ కూడా శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ మంచిర్యాల వారికి ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్స్ నేషనల్ డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యం లోపల డాక్టర్స్ వాళ్ళకి సన్మానం జరిగింది. ఈ ప్రోగ్రాంకు చీఫ్ గెస్ట్గా హరిచంద్ర ప్రసాద్ గారు మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్గా మసూర్ రెడ్డి గారు, అలాగే మా లయన్స్ మిత్రులు మరియు స్టాఫ్ నర్సు, మరి డాక్టర్స్, మా లైన్ మెంబర్స్, గార్డ్ మెంబర్స్ అందరూ ఈరోజు ఈ సందర్భంగా హాజరుకావడం జరిగింది. వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ముందు కూడా హాస్పిటల్ ఏమైనా అవసరం ఉంటే కూడా మా సేవలు లయన్స్ క్లబ్ తరఫున చేస్తామని చెప్పి ఈ విన్నపం చేసుకుంటున్నాము. On behalf of Lions Club of Mancherial, I congratulate to the respected doctors who are giving their valuable services to the needy people in our society. Lions Club Mancherial ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సెలబ్రేషన్ అనేది మంచిర్యాల పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ రెస్పెక్టెడ్ డాక్టర్ హరిచంద్రారెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి 6 డాక్టర్లని మేము ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. వారు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ చేసే కార్యక్రమంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. సో డాక్టర్స్ ఆల్వేస్ 24 గంటలకు కూడా ప్రజలకు సేవలు అందిస్తూ మరి ప్రాణాపాయం పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ప్రాణాలతో కాపాడుతూ మరి వారు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయము. సో వారు చేస్తున్న సేవలకు మేము చేసిన కార్యక్రమం చాలా చిన్నది కాబట్టి లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ చేసే కార్యక్రమంలో ఇది ముఖ్యమైనది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేదిక మీద లయన్స్ క్లబ్ ఆర్గనైజ్ చేసిన కార్యక్రమంలో సన్మాన గ్రహీతలందరికీ కూడా ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డులో విద్యుత్ సమస్యలు తీవ్రతరం కావడంతో వార్డుకు చెందిన కౌన్సిలర్లు జిల్లా ఎలక్ట్రిసిటీ ఎస్ఈకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వెంటనే స్పందించిన జిల్లా ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ సాయికుంట రోడ్లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న నూతన కరెంటు పోలు ఏర్పాటు చేయాలని, మల్లన్న గుడి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరియు సంతోష్ నగర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు బదులుగా 100 కెపాసిటీ మరియు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలని పట్టణ ఎలక్ట్రిసిటీ ఎస్ఈ మరియు ఏడీలకు ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన విద్యుత్ ఎస్సీకి 5వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మరియు 17వ వార్డు కౌన్సిలర్ సునీత పూదరి ప్రభాకర్, వార్డులకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ప్రజావాణిలో మన 4, 5, 17, 16 వార్డులో నిత్యం కరెంటు ప్రాబ్లంతో వాడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు ప్రజావాణి కరెంట్ ఆఫీసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటులో ఈరోజు
5వ వార్డు కౌన్సిలర్ హరికృష్ణ గారు, అదేవిధంగా 17వ వార్డు నుండి మేము వాడ ప్రజలతోని ఈరోజు ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం అన్ని త్వరగానే సాల్వ్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఏం పేరు ఎస్సీ గారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రాబ్లం త్వరగా పరిష్కారం కావాలని కోరుకోవడం జరిగింది. మరి మంచిర్యాల పట్టణంలో తో పాటు మున్సిపల్ పరిధిలోని మరి అశోక్ రోడ్డు ఫీడర్ పైన ఉన్నటువంటి వార్డ్స్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ వార్డులలో నిత్యం కరెంటు పోవడం వల్ల అనేక ఇబ్బందులకు మరి గురవుతున్నారు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా. ఏదైతే మరి మొన్న కూడా కరెంటు మార్నింగ్ అవర్స్లో పోయి 7 గంటలకు రావడం, నిన్న రాత్రి కూడా కరెంటు మరి పోయి రాత్రి 10 గంటలకు రావడం, ఇవన్నిటి మీద అనునిత్యం కూడా అక్కడ కరెంటు సమస్య మరి మేము ఎదుర్కొంటున్నాం. కాబట్టి తక్షణమే ఈ కరెంటు సమస్యను మరి పరిష్కరించాలని ఇవాళ మరి 17వ వార్డు కౌన్సిలర్ గారు మరి సునీత ప్రభాకర్ గారు, అదేవిధంగా మా వార్డు ప్రజలందరూ కూడా వచ్చేసి ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని ఎస్సీ గారు సానుకూలంగా మరి స్పందించి మీ కరెంటు సమస్య లేకుండా మరి చూస్తారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 5వ వార్డుకు సంబంధించినటువంటి మల్లన్న గుడి దగ్గర మరి 25వ కేవీ ట్రాన్స్ఫర్ బదులు 100 కేవీ పెడతామని మాట ఇవ్వడం, అదేవిధంగా సంతోష్ నగర్లో మరి 25 కేవీ బదులు అక్కడ కూడా 100 కెపాసిటీ ట్రాన్స్ఫర్ పెడతామని మరి మాట ఇచ్చినందుకు, అదేవిధంగా మరి సాయికుంటలో ఉన్నటువంటి చిన్న స్కూల్ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కు ఇవాళ స్విచ్ ఏర్పాటు చేసి అక్కడ ఆ సమస్య కూడా పరిష్కరిస్తానని ఎస్సీ గారు మాట ఇచ్చినందుకు మేము ఎస్సీ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కైలాసగిరి కాలనీలో ఒక నూతన ట్రాన్స్ఫారం, అదేవిధంగా బాలాజీ వైన్స్ దగ్గర కూడా మరి నూతన ట్రాన్స్ఫారం వారు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు వారి యొక్క నాయకత్వంలో మరి గతంలో ఇక్కడ 4 ట్రాన్స్ఫర్ కూడా మా వార్డులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతానికి కూడా మరి ఎమ్మెల్యే గారు మొన్ననే ఏడీ గారికి మరి కౌన్సిల్ మీటింగ్లో వారు ఈ మంచిర్యాల పట్టణంతో పాటు మరి అక్కడ ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలకు మీరు లాంగ్ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ పోల్స్ కూడా ఇవ్వాలని ఎమ్మెల్యే గారు ఆ రోజు కౌన్సిల్లో చెప్పిన విధంగా మరి వాళ్ళు కూడా పోల్స్ ఎస్టిమేట్ చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే ఆ పోల్స్ కూడా మరి వార్డుకి ఇచ్చే విధంగా మరి ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి కరెంటు సమస్య మీద ప్రత్యేకంగా ఏదైతే మరి 2 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలా 16వ వార్డు అనుకోండి, 17వ వార్డు అనుకోండి, 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 18 వార్డులకు అన్నితం కరెంటు సమస్య ఉంది. కాబట్టి వాళ్ళు కేబుల్ వేసి మీ యొక్క 5 రోజుల సమస్య పరిష్కరిస్తామని మరి ఏదో ఎస్సీ గారు మాకు హామీ ఇచ్చినందుకు ఎస్సీ గారికి మేము ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో ఎంఆర్పీఎస్ పురిటిగడ్డ ఈదమూడి గ్రామంలో జూలై 7న నిర్వహించే మాదిగల జనజాతరను విజయవంతం చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో జనజాతర ప్రచార కరపత్రాలను ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాతంగి ఓదేలు మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య పిలుపు మేరకు జూలై 7వ తేదీన ఈదుమూడి గ్రామంలో తలపెట్టిన మాదిగల జనజాతరను భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా మాదిగ ఉపకులాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని పిలుపునిచ్చారు. 30 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఈదుమూడి గ్రామం మాదిగ జాతి హక్కుల సాధన కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, కానీ దురదృష్టవశాత్తు ఎంఆర్పీఎస్ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలతో మాదిగ జాతిని మోసం చేశారని, రాజకీయ పార్టీలకు తాకట్టు పెడుతూ మాదిగ జాతిని రాజకీయ బానిసత్వం వైపు నడిపించారని ఆరోపించారు. మాదిగలను మరోమారు ఏకం చేసి రాజకీయ రంగంతో పాటు రాజ్యాధికార దిశగా నడిపించడానికి విద్యార్థి, మేధావి, ప్రజాస్వామికవాదులందరూ కలిసి నూతన ఉద్యమ నిర్మాణానికి మాదిగ జనజాతరకు తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా నాయకులు, కోఆర్డినేటర్ ఆసంపల్లి శ్రీనివాస్, మాదిగ మల్యాల బాబు, కలగూర తిరుపతి, రాజబాబు, చిట్యాల మల్లయ్య, ఏర్పుల కిరణ్, చొప్పదండి నాగరాజు, రామగిరి జనార్దన్, కొమరయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించి జూలై 7 నాటికి 30 వసంతాలు ముగుస్తున్న క్రమంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ గడ్డ అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నాగులుపుల్లపాడు మండలం ఈదుమూడి గ్రామంలో మాదిగల జనచైతన్య జాతర నిర్వహించడం జరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మాదిగలు పురిటిగడ్డకు వెళ్ళి మరో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితులు నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడ్డాయని, దీనికి ప్రధాన కారణం ఈ 30 ఏళ్ళుగా ఈ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడి విధానాల వల్ల, ఏకనాయకత్వ నిర్ణయాల వల్ల మాదిగ జాతి నేడు బానిసలుగా, మనువాదులుగా మారే
అవకాశం ఏర్పడ్డదని మాదిగ జాతిని కాపాడుకోవడానికి మాదిగ జాతర పేరు మీద మరో ఉద్యమ నిర్మాణానికి మాదిగ జాతికి పిలుపునివ్వడం జరుగుతుంది. 30 ఏళ్ల వసంతాలు ముగుస్తున్న క్రమంలో నాడు ఈదుముడి గ్రామం ఉద్యమానికి ఏదైతే నినాదాన్ని ఇచ్చిందో హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం, ఈ హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికార దిశగా ఈ 30 ఏళ్ల ఉద్యమం కొనసాగుతలేదు కనుక పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. హక్కుల కోసం యాచిస్తూ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ రాజ్యాధికారం అనే అంశాన్ని రాజకీయ బానిసలుగా మార్చే కాడికే ఈ ఉద్యమ నాయకత్వం నడిపించింది కనుక అలాంటి నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం మాదిగ జాతికి లేదు కనుక నేడు విచిత్రమైన పరిస్థితుల్లో అంబేద్కర్ వాదులుగా పుట్టిన మాదిగలు అంబేద్కర్ వాదం మీద, అంబేద్కర్ సిద్ధాంతం మీద, లౌకికవాదం మీద, రాజ్యాంగ మూల సూత్రాల మీద నిర్మాణమై ఉన్న ఉద్యమ సంస్థ నేడు మనువాద బిగికౌగిల్లోకి పోతూ మాదిగలను మనువాద బిగికౌగిల్లో బందీలను చేయడానికి మరి నాయకత్వం చూస్తున్నది కనుక ఈ కుట్రలను గమనించే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైన ఈదుమూడి గ్రామ బిడ్డ అయిన ఉసుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు మరి మాదిగ జన చైతన్య యాత్ర పేరు మీద మరి కార్యక్రమాలను నిర్వహించి మాదిగల జాతరను నిర్వహిస్తున్నాం కనుక ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు తరలి రావాలని పిలుపునిస్తూ ఇలాంటి ఏకనాయకత్వంలో మాదిగ జాతి తాకట్టుకు, బానిసకు గురి కాకుండా మాదిగ జాతికి మరో ఉద్యమ నినాదాన్ని అందుకొని జాతి హక్కులు ఆత్మగౌరవం రక్షణ కవచంగా ఏర్పరిచే విధంగా జాతి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఏరియాలో జూన్ మాసంలో 94% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు సింగరేణి ఏరియా జీఎం ఏ మనోహర్ తెలిపారు. సోమవారం ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ నెలలో ఏరియాలో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమం గురించి వివరించారు. జూన్ మాసంలో ఏరియాలో KK5 గని 96%, కాసిపేట గని 56%, కాసిపేట 2 గని 40%, శాంతికని గని 57%, KKOCP 92%, RKOCP 125% ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. జూన్ నెలలో భూగర్భ గనుల ద్వారా 62% ఉత్పత్తి సాధించగా ఓసీపీల ద్వారా 102% ఉత్పత్తి సాధించినట్లు ఆయన తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యంలో ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 83% లక్ష్యాన్ని సాధించి కొంత వెనుకంజలో ఉన్నామన్నారు. ఏరియాలోని RKOCP గని మాత్రమే జూన్ మాసంలో 100%కి పైగా బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్కేపీ ఓసీపీ గని అధికారులకు, సూపర్వైజర్లకు, ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలియజేశారు. భూగర్భ గనులలో SDL యంత్రాలు పాతవి కావడంతో వాటి మెయింటెనెన్స్ కు అధిక పని గంటలు వెచ్చించడం జరిగిందని, దీంతో భూగర్భ గనుల్లో ఉత్పత్తి వెనుకబడిందని, యాజమాన్యం ఏరియాకు 12 నూతన SDL యంత్రాలు మంజూరు చేయగా ఇప్పటికే 8 SDL యంత్రాలు ఏరియాకు రావడం జరిగిందని, మరో 4 SDL యంత్రాలు త్వరలో ఏరియాకు రావడం జరుగుతుందని, వీటితో భూగర్భ గనులలో సైతం 100% ఉత్పత్తిని సాధించడం సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జూన్ మాసంలో వర్షాభావ ప్రభావంతో ఓసీపీ గనుల్లో ఉత్పత్తి కుంటుపడిందని తెలిపారు. పరిస్థితులను అధిగమించి ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. మన మందమరి ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు, బొగ్గు రవాణా తదితర అంశాలని మా ఈడీ ఇంజనీర్ గారు వివరించారు. జూన్ మాసంలో 2,94,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 2,75,169 టన్నులు సాధించి 94% సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ మొదటి త్రైమాసికంలో కనుక చూస్తే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల కాలంలో చూస్తే 10,19,500 టన్నుల లక్ష్యానికి గాను 8,46,665 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 83%తో కొంత వెనుకంజలో ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇప్పుడు అండర్గ్రౌండ్ గనులలోనే దాదాపు 66,000 టన్నులు మేము ఉత్పత్తి లక్ష్యానికి గాను తక్కువ ఉత్పత్తి చేయడం జరిగింది. అయితే ఈ విషయానికి వస్తే మనము గతంలో పాత SDLస్ని మనం వాడుతుండే వాళ్ళం. ఇప్పుడు 8 కొత్త SDLs ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇంకొక 3 కొత్త SDLs కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ 8 కొత్త SDLస్ని కూడా ఇప్పుడు అండర్గ్రౌండ్ గన్లోకి దింపుతా ఉన్నాము. ఈ కొత్త SDLస్ని మనం ప్రవేశపెట్టి తద్వారా SDLs యొక్క బ్రేక్డౌన్ తగ్గించి ఈ అండర్గ్రౌండ్ మైన్స్ యొక్క ఉత్పత్తి లక్ష్య సాధనలో 100% సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు జూన్ మాసంలో కొంత, మే మాసంలో కూడా కొంత వర్షం వల్ల ఓపెన్ కాస్ట్లో ఉత్పత్తి కోల్పోవడం జరిగింది.
జూన్లో వస్తే కనుక మనకు దాదాపు 155 mm వర్షపాతం ఆర్కేఓసీలో, 189 mm కేకేఓసీలో నమోదైంది. అంటే దీనివల్ల కూడా మనకు కొంత ఒక 12 షిఫ్ట్లు ఆర్కేఓసీలో, 11 షిఫ్ట్లు కేకేఓసీలో ఉత్పత్తి కోల్పోవడం జరిగింది వర్షాభావం వల్ల. మరి ఇవన్నీ రాబోయే రోజులలో ఇప్పుడు ఇంకా వర్షాలు ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో ఇంకా మరింత మనకు వీలైనంత బొగ్గు ఉత్పత్తి సాధించాలి. అండర్గ్రౌండ్ గన్ల ద్వారా 100% సాధించాలి. రక్షణతో కూడుకున్న ఉత్పత్తి సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. చెన్నూరు పట్టణంలో గత 15 సంవత్సరాలుగా మేస్త్రి కింద కూలీలుగా పనిచేస్తున్నాము. మాకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని విన్నపించుకున్నారు కూలీలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేస్త్రికి తగినట్టుగా కూలీ ఇవ్వాలని తెలిపారు. మేస్త్రికి 1000 రూపాయలు, కూలీకి 600 రూపాయలు, మహిళా కూలీకి 500 ఇవ్వాలని అన్నారు. మేస్త్రి సంఘాన్ని ప్రతి ఆదివారం మేస్త్రి పెద్దలు ఎన్నుకోబడ్డ సభ్యులు హాజరు కావాలని తెలిపారు. రేపటి నుండి ఈ కూలీ పెంచే వరకు పనులకు హాజరు కాకుండా కూలీలందరూ మేస్త్రి సంఘం దగ్గరకు రావాలని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా మేస్త్రీలకు కూలీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. దీనికి మేము కోరుకునేది మేస్త్రి తగిన కూలీ తీసుకోవడం లేదు. దీనికి సహకరించి మేస్త్రికి 1000 రూపాయలు, కూలీకి 600, మహిళలకు 500 రూపాయలు చొప్పున ఇవ్వగలరని మేస్త్రి సంఘాన్ని కోరుకుంటున్నాం. ప్రతి ఆదివారం మేస్త్రి సంఘం పెద్ద మనుషులు హాజరు కావగలరని కోరుకుంటున్నాం. ఈ రేట్లను ప్రతి ఒక్క మేస్త్రి, పెద్ద మనుషులు, మేస్త్రీలు, కూలీలు దీనికి అనుకూలంగా సహకరించగలరు. ఒకవేళ వీటికి విరుద్ధంగా ఉల్లంఘించినచో వీరికి జరిమానా విధించడం పడుతుంది. రేపు సంఘం రాగలరు. బంధు పిలుపు అంతేగా పని రేపు నుంచి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మేస్త్రీలు కానీ కూలీలు కానీ ఇవ్వాలని కానీ ఈ రేట్లు డిసైడ్ అయ్యే వరకు ఖచ్చితంగా సంఘం కాడికి రావాలి, మేస్త్రీలను ఒప్పియాలి. దాన్ని మనం సహకరించాలి, వాళ్ళు మనకు సహకరించాలి. ఎందుకంటే ఇది ఒకరి సొమ్ము కాదు, కష్టపడి సొమ్ము కాబట్టి కష్టపడుతున్నాం కాబట్టి పెద్ద మనుషులుగా కొంచెం మాకు సహకరించి మా కష్టాన్ని చూసి కొంచెం మాకు ఆ రేట్లు కట్టియాలని మిమ్మల్ని కోరుతూ మా శ్రమను కొంచెం మాకు ఆలోచన చేయమని మీ అందరికీ నమస్కారం చెప్పి దండం పెడతారు. కొంచెం మాకు సహకరించండి. బొగ్గు క్షేత్రాల వేలం పాటను నిలిపివేసి సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను నామినేషన్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ పద్ధతిలో బొగ్గు బ్లాక్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జూన్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతుందని, జూన్ 8 నుండి సింగరేణి ప్రధాన కార్యాలయం, సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ఎదుట వారం రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 1945లో నిజాం నవాబ్ దక్కన్ కంపెనీని ఏఐటీయూసీ పోరాట ఫలితంగా సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సమయంలోనే నిజాం నవాబు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని బొగ్గు నిక్షేపాలు ఎక్కడ ఉన్నా సింగరేణికే వెలికి తీయాలని ఒప్పందంలో రాసి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2015లో తీసుకుని వచ్చిన ఎంఎండీఆర్ చట్టంలో బొగ్గు క్షేత్రాలను వేలంపాట ద్వారా ప్రైవేటు పరం చేసే కుట్రలు చేసిందని ఆరోపించారు. అప్పటి బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కేంద్ర కమిటీ నాయకులు ఎండి అక్బర్ అలీ, బ్రాంచ్ కార్యదర్శులు శైలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్, ఏ ఆంజనేయులు, బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య, బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, నాయకులు సోమిశెట్టి రాజేశం, బానయ్య, తిరుపతి, ఫిట్ కార్యదర్శులు సిహెచ్పి శర్మ, గాండ్ల సంపత్, కె ఓదేలు, కె శ్రీనివాస్, మీనుగు లక్ష్మీనారాయణ, కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు జెట్టి మల్లయ్య, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 21 ఇంక్లైన్ ఓపెన్ కాస్ట్ కానీ అట్లానే మన రామకృష్ణాపురంలో ఓసీకి కానీ వెంటనే పర్మిషన్లు తీసుకురావాలి. ఈ పర్మిషన్లు లేకపోవడం వల్ల ఇవాళ ఆర్కేపీ ఓసీ సంవత్సరంన్నర కాలం మూతపడే ప్రమాదం వచ్చింది. VK7 ఇంకా సంవత్సరం దాకా ఓపెన్ అయ్యేటట్లేదు. అట్లనే మణుగూరులో OC2 ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో
డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ అది కూడా పర్మిషన్ లేక ఆగుతుంది. ఇవన్నీ కూడా పర్మిషన్ తీసుకొచ్చి త్వరలో ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక దీనిపైన చేయకపోతే సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీసీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాట కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని, అందులో భాగంగానే ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో రేపు 5వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేస్తూ ఉన్నాం. అట్టనే 6వ తారీఖు నుండి నిరాదీక్షలు జరుగుతున్నాయి. వీటిల్లో సింగరేణి కార్మికులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని. ఎందుకంటే ఇవి ప్రైవేట్ పరం అయితే ఒక్క సింగరేణి కార్మికులకే నష్టం కాదు, దేశంలో ఉన్న యావత్ ప్రజలకు కూడా నష్టమే. ఇవాళ బొగ్గలు ప్రైవేటు వాళ్ళు తీస్తే ఇవాళ అదాని బొగ్గు టన్నుకు 19,000 నుంచి 21,000 అమ్ముతున్నప్పటికి కూడా సింగరేణి కాలేజ్ ఇవాళ అండర్ గ్రౌండ్ ఇవ్వాలి. సింగరేణి కార్మికులు చేసే పోరాటానికి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. ఆనాడు సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి 3 రోజులు సమ్మె చేసినాం. కానీ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బొగ్గుబావులు వేలంలో పాల్గొనొద్దని పిలిపించారో ఆ కుట్ర ఏంటో అది తర్వాత తేట తెల్లమైంది. ఎందుకంటే సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనడానికి 5 టెండర్లు కొని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం టెండర్లో పాల్గొనకుండా ఆగిపోయింది. సింగరేణి పాల్గొనలేదు కాబట్టి ఎల్లందులో ఉన్నటువంటి OC3 మైన్కి అరవిందో కంపెనీ వాడు ఒకే ఒక టెండర్ వేసినా అతనికే వచ్చింది. సత్తుపల్లిలో ఉన్నటువంటి OC3కి అవంతిక కంపెనీ ఒకే ఒక టెండర్ వేసినా వాళ్ళకి ఇచ్చారు. అసలు ఈ అవంతిక కంపెనీ ఎవరు, ఈ అరవిందో కంపెనీ ఎవరు అని చూస్తే అరవిందో కంపెనీ ఎవరైతే శరత్ చంద్రారెడ్డి ఇవాళ ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారితో పాటు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడో ఆయనది అరవిందో కంపెనీ. అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్కి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార పార్టీ నాయకులు మంత్రి సీతక్క ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోవాలక్ష్మి మాట్లాడుతూ రాజకీయంలో గెలుపు ఓటములు సహజం, అధికారంలో శాశ్వతం కాదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. రాజకీయ పదవులు ఇచ్చేది ప్రజలు, ప్రజల కోసం పనిచేయాలి. కానీ ప్రజా సంక్షేమంలో, అభివృద్ధి పనుల్లో, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పార్టీ అనే తేడా లేకుండా ప్రోటోకాల్ ఉన్న నాయకులను స్వాగతించడం, పిలవడం, నైతిక విలువ తెలుసుకోవడం అనేది రాజకీయ నాయకుల లక్షణం. ఇవేవీ తెలియకుండా రాజకీయంలో ఉండడం సిగ్గుచేటు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేయి, మేము సహకరిస్తాం. కానీ ఇక్కడ వ్యతిరేకంగా చేస్తూ మా మీద పెత్తనాలు చెల్లిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇక్కడ ఎవరైతే విశ్వప్రసాద్ అనేటోడు ఎవడండి, విశ్వప్రసాద్ ఎవడండి, నిన్న మా కార్యకర్త కానీ మళ్ళీ ఒక్కసారి మేము చెప్తున్నాం, నువ్వు అధికార పరంగా ప్రోగ్రామ్స్ పెట్టినావంటే మాత్రం నీ సంగతి చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒక మహిళ ఎమ్మెల్యేకి ఇవాళ వీళ్ళు ఇద్దరు కలిసి వాడు ఏమంటే సామ్నాయక్ గాడు ఒకడు, తర్వాత వాడు దేశం నుంచి వచ్చి ఇక్కడ మొన్న 10 సంవత్సరాలుగా మరి పదవులు అనుభవించిన వంటి వాని భార్య 2 సార్లు మంత్రిగా అయింది, మన ఎమ్మెల్యేగా ఉండే. మరి ఇక్కడ ఎమ్మెల్యే కోసం వచ్చిండు. ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి వస్తలేదు వాళ్ళకి. మేము ఒకటి చెప్తున్నాం, ఇవాళ సామ్నాయక్ గాని విశ్వప్రసాద్ గాని ఇవాళ మీరు ఇవాళ ప్రజా సమస్యలు ఇవాళ మీ ప్రభుత్వం ఉంది, మీ ముఖ్యమంత్రికి చెప్పండి, మీ మంత్రి గారికి చెప్పండి, ఇంకా ఎవరు మంత్రులను తీసుకురండి. మేము కాదనట్లేదు, మీరు అభివృద్ధి చేయడానికి చేయండి. కానీ ఇవాళ కోవలక్ష్మి ఎస్కార్డ్ పెట్టద్దు, కోవలక్ష్మికి ఏం చేయొద్దు అంటే చేయకుండా మాకు పర్వాలేదు. ఇప్పుడు మా ప్రజలు గెలిపించారు కాబట్టి మేము ప్రజల్లో ఉంటాం.
ప్రజలకు ఎప్పుడు కూడా నిత్యంగా మేము ప్రజలు ఉంటూ మమ్మల్ని ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు దాదాపు 35 సంవత్సరాల నుంచి నాకు ఏకదాటిగా నన్ను ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. ఇవాళ ఇక్కడ ఈ రోజు కొమరం భీం జిల్లా ఏర్పడిందంటే ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి మరి మహావీరుని గుర్తించేసి ఆ రోజు కేసీఆర్ గారు ఆయన పుణ్యంతో ఇక్కడ జిల్లా అయింది. ఇవాళ ఇంత మంచి కలెక్టర్ ఆఫీస్ లో, ఇవాళ ఎస్పీ ఆఫీస్ లో, ఇవాళ మెడికల్ కాలేజ్ లో, హాస్పిటల్. మంచిర్యాల పట్టణ తాత్కాలిక నూతన ఆటో యూనియన్ 21 మంది సభ్యులతో కూడిన కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సోమవారం పట్టణంలోని బాలుర పాఠశాల మైదానంలో జిల్లా అధ్యక్షులు గాజుల ముఖేష్ గౌడ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకుని నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ఆటో యూనియన్ పూర్తికాల కమిటీని యూనియన్ బైలాస్ ప్రకారం నియమ నిబంధనలు అనుసరించి ఎన్నికలు నిర్వహించాలని, 15 రోజుల్లోగా పూర్తి స్థాయి సభ్యత్వ నమోదు చేయించి ఆటో యూనియన్ కమిటీని నియమించుకోవాలని తీర్మానం చేశారు. పూర్తికాలం పనిచేసే యూనియన్ కార్యవర్గ ఎన్నికల పూర్తి బాధ్యత తాత్కాలిక కమిటీకి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తాత్కాలిక యూనియన్ కమిటీ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కలవేని శంకర్, ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్య, ఉపాధ్యక్షులుగా పగడాల రాజేష్, బోరు వెంకటేష్, శ్రీధర్, హైమద్, నయన వెంకటేష్, తగరం శ్రీనివాస్, బొద్దున రాజేష్, ఎస్కే సలీం, కొమ్మ రాజకుమార్, కోశాధికారి పురాణం క్రాంతి, ప్రచార కార్యదర్శిగా గుండు శ్రీనివాస్, సిహెచ్ రవిలను ప్రకటించగా ఈ కార్యక్రమానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట మధుకర్, ఉపాధ్యక్షులు చెల్లా విక్రమ్, ఆవుల సుధాకర్, ఎండి రషీద్ పాషా, నయీముద్దీన్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశం హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. పెద్దలు జిల్లా అధ్యక్షులు ఆటో యూనియన్ గాజుల ముఖేష్ అన్న గారి ఆదేశాల మేరకు పాత కమిటీ కాలపరిమితి అయిపోయినందున నూతన కమిటీ ఎన్నిక కోసం ఈరోజు మంచిర్యాల పట్టణ సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ఎన్నికల నిర్వాహకులుగా పుట్ట మధుకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల విక్రమ్, జిల్లా ఉపాధ్యక్షులు ఆటో యూనియన్ ఆవుల సుధాకర్, జిల్లా కార్యదర్శి ఆటో యూనియన్ గారు హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే మంచిర్యాల పట్టణ నూతన కమిటీ వేసే వరకు తాత్కాలిక కమిటీగా 21 మందితో నూతన ఆటో యూనియన్ పట్టణ కమిటీ వేయడం జరిగింది. అధ్యక్షులుగా కలవేని శంకర్ గారిని, ప్రధాన కార్యదర్శిగా ఎండి షఫీ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా అంజయ్య గారిని, ఉపాధ్యక్షులుగా శ్రీధర్ గారిని, వెంకటేష్ గారిని, పగడాల రాజేష్ గారిని, అహ్మద్ గారిని, నాయని వెంకటేష్ గారిని, తగరం శ్రీనివాస గారిని, బొద్దున రాజేష్ గారిని, ఎస్కే సలీం గారిని, కొమ్మెర రాజ్కుమార్ గారిని, క్యాషియర్గా పురాణం క్రాంతి గారిని, వీరితో పాటు కలుపుకొని 21 మందితో పూర్తి కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ఎన్నికల బాధ్యత నిర్వహిస్తూ నూతన కమిటీ వేసే వరకు ఇదే కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. మన ఆటో యూనియన్ డ్రైవర్ల కోసం మాకు తాత్కాలిక కమిటీల సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ప్రతి డ్రైవర్కి న్యాయం జరగాలని పాత కమిటీని రద్దు చేసి జిల్లా నాయకులు మాకు బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతను మేము ప్రతి డ్రైవర్కి న్యాయం జరిగేలా మేము ప్రయత్నిస్తాం. మా తరఫున మా బాధ్యత తీసుకుంటాం. ఈరోజు వివిధ అడ్డాల నుంచి వచ్చినటువంటి ఆటో అడ్డా నాయకులు ఈరోజు తాత్కాలిక కమిటీని మంచిర్యాల ఆటో పట్టణ యూనియన్ ఆటో తాత్కాలిక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ యొక్క బాధ్యత 15 రోజుల 20 రోజుల కాల పరిమితిలో పూర్తి స్థాయి కమిటీ కోసం అని చెప్పి పనిచేస్తూ అన్ని అడ్డాల లోపల ఉన్నటువంటి ఆటో కార్మికుల వారికి ఓటు హక్కు కల్పించే విధంగా ఆ ఆటో అడ్డాలపైన ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని రాబో నూతన కమిటీకి సూచనలు సలహాలు ఇచ్చి నూతన కమిటీని ఎన్నుకునే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పి ఈరోజు సమావేశమయ్యాం. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పుట్ట మధుకర్ గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చెల్ల విక్రమ్ గారు, జిల్లా కార్యదర్శి ఆవుల సుధాకర్ గారు రావడం జరిగింది. మా జిల్లా కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి గాజుల ముఖేష్ గౌడ్ అన్న ఆదేశాల మేరకే ఈరోజు సర్వసభ్య సమావేశం నిర్వర్తించుకున్నాం. మా హక్కుల కోసం అని చెప్పి మా ఈ నూతన కమిటీ కోసం అని చెప్పేసి తాత్కాలిక కమిటీని వేయడం జరిగింది. త్వరలోనే నూతన కమిటీ పూర్తి స్థాయి నూతన కమిటీని వేసుకుంటామని చెప్పేసి ఇప్పుడు ఏర్పడినటువంటి తాత్కాలిక కమిటీ 100% పనిచేస్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో మేము అనుకుంటున్నాం. రాబో కమిటీ కూడా మాకు పూర్తి విశ్వాసంతో పనిచేస్తాయని చెప్పేసి ఏదైతే మేము ఎన్నిక పోతున్నామో దానికి గౌరవ శాసనసభ్యుల గారిని అలాగే వివిధ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులని దీనికి ఆహ్వానించి మేము నూతన కమిటీ ఎన్నిక రోజు వారికి కూడా మా ఆటో బాధలు అన్ని విన్నవించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వైద్యుల దినోత్సవ వేడుకలు. పలు గవర్నమెంట్ వైద్యులకు పూలమాలలతో సన్మానం. మేస్త్రీ కింద కూలీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. రోజువారీ కూలీల వేతనాన్ని పెంచాలని విన్నపం. ఐదో వార్డులో విద్యుత్ సమస్యలు తీవ్రం కావడంతో వార్డుకు చెందిన కౌన్సిలర్లు జిల్లా ఎలక్ట్రిసిటీ ఎస్సీకి వినతి పత్రం అందజేత. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.